చెస్‌లో గ్రాండ్ మాస్టర్‌కి మాత్రమే తెలుసు ఎగ్జాక్ట్ టైంలో ఎక్కడ ఏ మూవ్ వేయాలని. సేమ్ అలానే 'మహారాజా' మూవీలో డైరెక్టర్‌కి కూడా ఎగ్జాక్ట్‌గా ఏ ట్విస్ట్‌ని ఎక్కడ రివీల్ చేయాలని బాగా తెలుసు అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో 'మహారాజా' ఒక అమ్మ ఇంకా తన బిడ్డని పట్టుకునే ఒక బొమ్మని కొంటాడు. తన చేతి నుండి ఆ బొమ్మ పడిపోతుంది. అప్పుడు ఆ బొమ్మలో ఉన్న అమ్మ పార్ట్ అనేది పీసులు పీసులు అయిపోతుంది. కానీ బిడ్డ పార్ట్ మాత్రం చెక్కు చెదరదు. ఇంకా దాంతో మనకి అర్థమవుతుంది జరిగిన యాక్సిడెంట్లో అమ్మ చనిపోతుంది కానీ బిడ్డ బ్రతిగా ఉంటుంది అని. ఇక్కడతో ఈ సీన్ అయిపోలేదు. ఎందుకంటే తర్వాత క్లైమాక్స్లో మళ్ళీ ఆ సీన్ని చూపిస్తారు. అండ్ ఆ స్టాచ్యూ పడిపోతుంది. ఇంకా ఆ బిడ్డ ఉన్న పార్ట్ బ్రతుకుతుంది. కానీ సీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. ఆ కంటిన్యూషన్లో మనకు తెలుస్తుంది ఏంటంటే బిడ్డ స్టాచ్యూ కూడా పోతుంది అని. ఇంకా అప్పుడే రివీల్ అవుతుంది జరిగిన యాక్సిడెంట్లో మహారాజా వాళ్ళ వైఫ్తో పాటు తన పాప కూడా పోయింది అని. ఇంకా ఈ జ్యోతి సెల్వం కూతురు అని. ఇక్కడ డైరెక్టర్ ఎలా మైండ్ గేమ్స్ ఆడుతున్నాడో చూసారా? పాప స్టార్టింగ్లోనే చనిపోయింది. కానీ అది తను స్టార్టింగ్లో చెప్పకుండా లాస్ట్లో రివీల్ చేయడం ఒక పార్ట్ అయితే దాని అంతటినీ కూడా ఒక బొమ్మ రూపంలో మనకి రిప్రజెంట్ చేయడం వేరే లెవెల్. డైరెక్టర్కి ఎప్పుడు ఎక్కడ సీన్ని రివీల్ చేయాలి అని చెప్పి బాగా తెలుసు. ఇలాంటి టెక్నిక్స్ని మనం ముందు కూడా చాలా దగ్గరలో చూసాం. మూవీలో చూపించారు. జ్యోతి మహారాజాకి చాలా వీడియో కాల్ మెసేజెస్ చేస్తుంది. కానీ మహారాజా మాత్రం వేటికి కూడా రిప్లై ఇవ్వడు. దానికి రీజన్ డైరెక్టర్కి ఇష్టం లేదు. జ్యోతి యొక్క స్పోర్ట్స్ టైం లైన్ ఇంకా వీడియోస్ని చూస్తున్న టైం లైన్ డిఫరెంట్ అని మనకి రివీల్ చేయటం. ఇంకా లక్ష్మి దొంగతనం జరుగుతుంది. ఇంకా అలానే జ్యోతి నుండి ఈ విషయాన్ని దాయడానికి తనకి రిప్లై ఇవ్వలేదని చూపిస్తారు. ఇంకా రివీల్ చేయాల్సిన టైంలో కూడా ఎక్కడ ఎప్పుడు ఎంత రివీల్ చేయాలో అంతే రివీల్ చేశారు. ఆ టైంలో రిప్లై ఇచ్చే ఉండొచ్చు. కానీ కేవలం మనకి అది దాచిపెట్టే ఉండొచ్చు. ఇక్కడ నేను రిప్లై ఇచ్చారు అని ఎందుకు అంటున్నానంటే మూవీ మొత్తంలో జ్యోతి 2 వీడియో మెసేజెస్ పెడుతుంది. ఇంకా లాస్ట్లో ఒక ఆడియో మెసేజెస్. అండ్ లాస్ట్ పంపించిన వీడియో మెసేజ్ యొక్క లెంత్ 43 సెకండ్స్. కానీ తన ఆడియో మెసేజ్ పెట్టడానికి వాట్సాప్ని ఓపెన్ చేస్తుంది కదా, అప్పుడు ఆ వీడియో పైన మనం టైం చూడొచ్చు 7 సెకండ్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మూవీ టైంలో ఉన్న చిన్న మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. లేదంటే మహారాజా రిప్లై ఇచ్చే ఉండాలి. ఆ 43 సెకండ్స్ వీడియోలో జ్యోతి లక్ష్మి ఫోటో పెట్టమని అడుగుతుంది కదా, తన రిప్లై ఇచ్చి ఉంటాడు. దానికి రిప్లైగా జ్యోతి 7 సెకండ్స్ థ్యాంక్ యూ వీడియో పెట్టి ఉంటుంది. అండ్ ఈ టైమ్ లైన్స్ డిఫరెన్స్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? ఆ వీడియోస్లో యూజ్ చేసిన కలర్ గ్రేడియంట్తో మాత్రమే. ఇలానే వేరే దగ్గర కూడా కొన్ని సీన్స్ అసలు సెన్స్ అనిపించవు. కానీ లాస్ట్కి ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటుంది. లైక్ సెల్వం దొంగతనం చేసిన ప్రతి దగ్గర కూడా ఏదో ఒక ర్యాండమ్ థింగ్ని లేపేస్తాడు. అలానే లక్ష్మిని కూడా ఇలానే మనం అనుకున్నాం. కానీ లాస్ట్లో తెలుస్తుంది ఒరిజినల్గా లక్ష్మి సెల్వంది తర్వాత మహారాజా దగ్గరికి వచ్చింది అని. అండ్ హే ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ సేతుపతి యొక్క బ్లాక్ బస్టర్ మూవీ అయిన మహారాజా మూవీలోని హిడెన్ డీటెయిల్స్ని డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. ఈ మూవీ 3 టైమ్ లైన్స్లోనే నడుస్తుంది. పాస్ట్, ప్రెజెంట్, ఇంకా ప్రెజెంట్కి జస్ట్ 1 వీక్ బ్యాక్ టైమ్ లైన్లోని. వీటిని ఒక ఆర్డర్లో పెడితే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా 2009లో అవుతాయి. దాన్ని మనం ఇక్కడ ఉన్న న్యూస్ పేపర్లో చూడొచ్చు. వాటిలో ఫస్ట్ది ఈ అమ్మాయి ఇంకా తన కూతురు దగ్గర జరిగిన రాబరీ. తర్వాత సెల్వం యొక్క ఇంట్లో ఉన్న సీన్లో మనకి లక్ష్మిని చూడొచ్చు. తర్వాత సెల్వం కూతురి చైన్ కొనే సీన్. 2 డేస్ తర్వాత వాళ్ళ కూతురి బర్త్డే రోజు తన చైన్ కొనడానికి వెళ్తాడు. ఇంకా ఆ రోజే మూవీలో చూపించిన ఫస్ట్ సీన్ ఉంటుంది. ఆ టైంలోనే సెల్వం అరెస్ట్ అవుతాడు. ఇంకా అప్పుడే జరిగిన యాక్సిడెంట్లో మహారాజా వైఫ్, కూతురు ఇంకా సెల్వం యొక్క వైఫ్ కూడా చనిపోతారు. అప్పుడే మహారాజా జ్యోతిని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంకా ఇక్కడతో పాస్ట్ అయిపోతుంది. ఇక ప్రెజెంట్కి వస్తే జస్ట్ 1 వీక్ ముందు టైం లైన్లో జ్యోతి స్కూల్ ఇన్సిడెంట్ గురించి చెప్తుంది. అది అరౌండ్ జాన్ 2023లో జరుగుతుంది. ఆ టైంలో సెల్వం జైల్లో నుండి విడుదల అవుతాడు. ఇంకా ప్రెజెంట్ టైంకి జస్ట్ 1 వీక్ ముందు జ్యోతి స్పోర్ట్స్ ఈవెంట్కి వెళ్తుంది. దాని యొక్క డేట్ 7th ఫిబ్రవరి. తిరిగి 15th ఫిబ్రవరిని వస్తుంది. అది ఇక్కడ మనం టోల్ రిసిప్ట్ పైన చూడొచ్చు. ఇది ధనా వాళ్ళు మహారాజా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పడిపోతుంది. యాక్చువల్గా వాళ్ళు వచ్చింది మహారాజుని చంపడానికి. కానీ మధ్యలో జ్యోతి దొరికిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మహారాజా జ్యోతిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తిరిగి వచ్చి కోపంలో తనని తానే ఇంజూర్ చేసుకుంటాడు. తర్వాత లేచి చూస్తే అక్కడ మనకి ఆ రిసీట్ కనిపిస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి బండి ఓనర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతున్న టైంలో ధన కనిపిస్తాడు. ఇంకా తనకి అర్థమవుతుంది ఆ ఇన్సిడెంట్లో ధన యొక్క హస్తం ఉంది అని. తర్వాత తను ఫాలో అయ్యి చంపేస్తాడు. కానీ అంతకంటే ముందు ఇందులో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలుస్తుంది. అందువలన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ తన కోసం వెతుకుతాడు. లైక్ అక్కడ ఉన్న వాళ్ళ నేమ్స్ అన్నిటిని కూడా ఒక రిసీట్లో రాసుకుంటాడు. ఒక్కొక్కరిగా వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను అక్కడున్న పోలీసులు అందరి వీపుల పైన కూడా మోల్ టైప్ ఆఫ్ థింగ్ కోసం
వెతుకుతూనే ఉంటాడు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఏదో ఒక పని చేసి మహారాజా పోలీసులందరి బ్యాగ్స్ని కూడా చెక్ చేస్తాడు. తర్వాత నల్లశివ ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని తెలిసిన తర్వాత వరదరాజన్ ఇంకా కానిస్టేబుల్ నల్లశివని కస్టడీలోకి ఉంచుతారు. ఇంకా చాలా తెలివిగా తనని మహారాజుకి ఇచ్చేస్తారు. అండ్ తనని చంపినప్పుడైతే నిజంగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. తర్వాత సెల్వం చనిపోతాడు. దీంతో మీకు అసలు ఎక్కడ ఎప్పుడు ఏం జరిగింది అని చెప్పి అర్థమైందని అనుకుంటున్నా. మూవీ స్టార్టింగ్ నుండి కూడా అంతా కూడా ఏం లేదులే అని అనిపిస్తుంది. కానీ వెళ్తున్న కొద్దీ కూడా ట్విస్ట్లు పెరుగుతూనే ఉంటాయి. మనల్ని అలా ఎండ్ వరకు ఒక సీట్ ఎడ్జ్లో ఉంచడానికి మెయిన్ రీజన్ మహారాజు యొక్క ఎమోషన్లెస్ ఫేస్. తను ఎమోషనల్లెస్గా ఇంకా ప్లెయిన్ ఫేస్ని పెట్టడం వలన తను పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చాడనే విషయం కూడా ఎవ్వరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడగలిగాడు. ఇంకా తన ఎమోషన్ని కోల్పోయే ఒకే ఒక ఇన్సిడెంట్, హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తన కూతురి యొక్క బాధని చూడలేక తన కూతురి యొక్క అరుపులు అలా వినిపించడంతో ఆ బాధలను వినలేక ఏ చెవి నుండి అయితే తన అరుపులు వినిపిస్తున్నాయో ఆ చెవిని గట్టిగా ఇంజర్ చేసుకుంటాడు. ఇది చిన్న డీటెయిలే కావచ్చు, కానీ చాలా క్లవర్ డీటెయిల్. నెక్స్ట్ ఈ స్నేక్ అనేది నాకు తెలిసి సెల్వం యొక్క క్యారెక్టర్ని రిఫరెన్స్ చేస్తుంది. స్నేక్ తన సర్వైవల్ అవ్వటం కోసం తను పెట్టిన గుడ్లని తను కొన్నిసార్లు తినేస్తుంది. తనకు ఉన్న ఆకలికి వేరే వాళ్ళవి అనుకొని తినేస్తుంది. సేమ్ అలానే సెల్వం కూడా మహారాజా పైన పగ తీర్చుకోవాలి అని చెప్పి తన సొంత కూతురని తెలియక అలా చేస్తాడు. అండ్ ఇక్కడ సెల్వం ఇంకా ఆ స్నేక్ ఈ రెండు కూడా మహారాజాని ఏం చేయకుండా వెళ్ళిపోతారు. ఎలా అయితే సెల్వం 13 years లోపల ఉండి బయటకు రాగానే సొసైటీని డిస్ట్రాయ్ చేస్తాడు, సేమ్ అలానే పాము కూడా పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ కొండ నుంచి బయటకు రాగానే స్టేషన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇంకా మహారాజానే స్నేక్ నుండి ఆ పోలీస్ స్టేషన్ని ఇంకా సెల్వం నుండి ఈ సొసైటీని కాపాడతాడు. ఈ మూవీని ఒక రివెంజ్ స్టోరీలా కాకుండా ఇలా చూడండి. ఈ మూవీ పోస్టర్ పైన ఉంటుంది, వాట్ గోస్ అరౌండ్ విల్ కమ్స్ అరౌండ్ అని. అంటే ఈ మూవీ మొత్తం కూడా కర్మ పైన బేస్ అయి ఉంటుంది. లైక్ మహారాజా వేరే వాళ్ళ కూతురని తెలిసినా కూడా తన సొంత కూతురు కంటే ఎక్కువగా పెంచుతాడు. అందుకే తను అందరిపైన రివెంజ్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు కర్మని తనకి ఒక రకంగా హెల్ప్ చేస్తుంది. ఇంకా లాస్ట్లో ఒక హ్యాపీ ఎండింగ్ని లీడ్ చేయగలుగుతాడు. వేరే సెల్వం తన కూతుర్ని బాగానే చూసుకుంటాడు, కానీ వేరే వాళ్ళ పైన పశువులా బిహేవ్ చేస్తాడు. అందుకే తనకి లాస్ట్లో చావు వచ్చింది. ముందు కూడా తన ఫ్యామిలీ తన దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడదు. ఇంకా తన చావు ఎంత దారుణంగా ఉంటుందని మనం చూసాం. నెక్స్ట్ ఎప్పుడైనా మహారాజా పోలీసులకి జరిగింది చెప్పడానికంటే ప్రతిసారి కూడా చాలా ఎక్కువ టైం పాటు తను నీళ్ళు తాగుతాడు, సో దట్ తను ఎమోషనల్ అవ్వకుండా నార్మల్గా అవ్వటం కోసం. కానీ లాస్ట్లో స్టోరీ మొత్తాన్ని చెప్పేటప్పుడు మాత్రం ఎమోషనల్ అయిపోతాడు. ఇక్కడ మీరు అనొచ్చు, లక్ష్మి పోయింది అని అనుకుంటా డైరెక్ట్గా తన కూతురుకి జరిగిన దాని గురించి చెప్పొచ్చు కదా, అప్పుడు శిక్ష పడుతుంది కదా అని చెప్పి. దీనికి మెయిన్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది నెంబర్ 1, డైరెక్ట్గా చెప్పి ఉంటే తన కూతురికి చాలా మెంటల్ టార్చర్ వచ్చేది. తను అలా అనుభవించడం తనకి ఇష్టం లేదు, ఎందుకంటే తనకి బ్రైట్ ఫ్యూచర్ యాడ్ ఉంది కాబట్టి. నెంబర్ 2, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే నల్లశివ ఎలా అయినా సరే అలర్ట్ అయిపోతాడు. ఇంకా ఫైనల్గా నాకు రీజనబుల్గా అనిపించిన విషయం ఏంటి అంటే, దొంగల్ని వదిలేయాలి అనుకోలేదు, తన చేతితో తానే చంపాలి అనుకున్నాడు. అందుకే కంప్లైంట్ని వేరేగా ఇచ్చాడు.